హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దొండకాయలు మనకి కొన్ని పండిపోయి ఉంటాయి కదండి. అలాంటి దొండ పండులతో మనం చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ విధంగా పండిపోయిన దొండ పండ్లని వాటి చివర్లను ఇలా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని తర్వాత అదేవిధంగా దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ నువ్వులని, జీలకర్రని, ధనియాలని చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాక కొంచెం దూరగా వేయించుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఫ్రైయింగ్ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పలుకులు, అదే పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేరుశనగ పలుకులని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. ముందుగా ఎందుకు వేయించుకోవాలంటే మిగతా దినుసులతో పాటు వీటిని కూడా యాడ్ చేస్తే ఇవి తొందరగా వేగవు కాబట్టి మనం ఆయిల్ వేసిన వెంటనే ముందుగా వీటిని వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయినాక మిగతా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పప్పు దినుసుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయినాక దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మామూలుగా గుండు మినపప్పు ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మినపప్పును కూడా యాడ్ చేసుకున్నాక కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న దొండపండు ముక్కలకు సరిపడా ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని చుంచి అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఆ ఆయిల్ సరిపోతుందండి. పచ్చిమిర్చిని ఈ విధంగా చక్కగా వేయించుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ప్యాన్లో దొండపండు ముక్కల్ని వేసుకొని మంటని లో నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ ఈ ముక్కల్ని చక్కగా ఆయిల్లో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి దొండపండు ముక్కలు కాస్త తొందరగా వేగడం కోసం కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే తొందరగా మనకి మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు అవి మగ్గుతునేలోపు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, ధనియాలని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యన మూత తీస్తూ ఈ దొండకాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మనకి ఒక 40 to 50% దొండకాయ ముక్కలు వేగిపోయి ఉంటాయి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఈలోపు అవి మగ్గేలోపు కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడిలోకి మనం పప్పు దినుసుల్ని దూరగా వేయించుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదా, వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన దొండపండు ముక్కలు చక్కగా వేగిపోయి ఉంటాయి. వీటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్ మీద ఉంచేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసి బౌల్లో రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూత తీసి మగ్గించుకుంటున్న దొండపండు ముక్కలోకి సరిపడా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర
బాగా పండిన టమాటో పండ్లు ఉన్నా కూడా వీటిని ముక్కలుగా కట్ చేసుకొని చింతపండు బదులుగా వాడుకోవచ్చు. ఇక్కడ నేను టమాటోలకు బదులుగా ఈ విధంగా మీకు చెప్తున్నాను. మీకు ఇష్టమైతే బాగా మగ్గిన టమాటో పళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని కాస్త చింతపండు గుజ్జు దగ్గరగా అయ్యేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త చింతపండు గుజ్జు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఒకవేళ మీరు మరీ ఇంకిపోయేంతలాగా మనం ఉడికించుకోకూడదు. ఒకవేళ టమాటో పళ్ళని యాడ్ చేసి కొద్దిగా జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి పచ్చడి కాస్త జారుగా ఉంటుంది, లేదంటే మరీ డ్రైగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికించిన ముక్కలు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పు దినుసుల్లోకి దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మిక్సీ చేసుకొని పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు గిన్నెను పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి దూరగా తాలింపును వేయించుకున్నాక ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా పండిపోయిన దొండపళ్ళతో కూడా చక్కగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అదేవిధంగా మినపట్టు దోశల్లోకి, అదేవిధంగా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా కాంబినేషన్గా ఈ పచ్చడిని మనం తీసుకోవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.